హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బోడ కాకరకాయ కర్రీని నేను ఇంట్లోనే రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. నిజానికి బోడ కాకరకాయతో పులుసు చేసిన, వేపుడు చేసిన, అలాగే టమాటాతో చేసిన చాలా బాగుంటుంది. ఈరోజు నేను టమాటాలతో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను కర్రీని చేయడానికి 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ బోడ కాకరకాయలను తీసుకుంటున్నాను. వీటిని ప్రాంతాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. ఆ కాకరకాయని, అడవి కాకరకాయని. ఇది మనకి కేవలం వర్షాకాలంలోనే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లోనే తప్పకుండా ఒక్కసారైనా ఈ కర్రీని వండుకొని టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న బోడ కాకరకాయని బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగినాక బోడ కాకరకాయలను నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా 3-4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 మీడియం సైజు టమాటాలు, 3 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకుందాం. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బోడ కాకరకాయ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో నిమిషం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా దూరగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలను కడాయిలోకి వేసుకుందాం. దీనిని ఇలా కలిపి ఆయిల్లోనే బోడ కాకరకాయ ముక్కలను తీసుకొని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయడం వలన ఈ కర్రీకి మంచి రుచి అనేది వస్తుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఈ ఆయిల్లోనే కాస్త మగ్గించుకుందాం. నేను మూత పెట్టి మగ్గిస్తున్నాను, మీరు కావాలంటే కలుపుతూ అయినా ఫ్రై చేయొచ్చు. ఇలా 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ బోడ కాకరకాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి మీకు ఎంతైతే అవసరమో అంతే చూసి వేసుకోండి. ఆ తర్వాత అంతా బాగా కలిపేసి మూత పెట్టి టమాటాలను 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు ముక్కలకి కారం బాగా పట్టేలా ఫ్రై చేయాలి. అలా 2 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఒకసారి కలిపి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత లాస్ట్లో చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా బోడ కాకరకాయ కర్రీ రెడీ.
చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.